డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పాలిటిక్స్ లో ఫుల్ బిజీ అయిపోయారు. 2024 జూన్లో పాలన బాధ్యతలు చేపట్టినప్పటి నుండి తీరిక లేకుండా తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఆయన తొలి ప్రాధాన్యత మాత్రం డిప్యూటీ సీఎం బాధ్యతలకే కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. సుజిత్ దర్శకత్వంలో వస్తున్న ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు ఆయన కోసం క్యూ కట్టి ఉన్నాయి. డిప్యూటీ సీఎం హోదాలో ఎక్కువ సమయం గడుపుతూ మధ్యలో కాస్త బ్రేక్ తీసుకుని షూటింగ్లకు వెళ్తున్నారు. తాజాగా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన బుక్ ఫెస్టివల్కు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. పుస్తకాలతో తనకున్న అనుబంధాన్ని ఆయన పంచుకున్నారు. తాను 7వ తరగతి చదువుతున్న సమయంలో పుస్తకాలతో తన ప్రయాణం ప్రారంభమైందని, పుస్తకాలు చదవడం ద్వారా తన జీవితాంతం స్ఫూర్తిని, ధైర్యాన్ని నింపాయని తెలిపారు. అంతేకాదు, తన పాకెట్ మనీ కోసం వదినైన సురేఖ వద్ద డబ్బు తీసుకునే వాటినని, వాటితో పుస్తకాలు కొనుక్కునే వాటినని అన్నారు. ఇక తొలి ప్రేమ సినిమాలో నటించినందుకు గాను తనకు 15 లక్షల రెమ్యునరేషన్ తీసుకున్నానని, ఆ సమయంలో 1,00,000కు పైగా ఖర్చు పెట్టి పుస్తకాలు కొనుగోలు చేశానని అన్నారు. 1998లోనే 1,00,000కు పైగా ఖర్చు పెట్టి కొత్త పుస్తకాలు కొన్నాడంటేనే అర్థమవుతుంది పవన్ కళ్యాణ్కు పుస్తకాలంటే ఎంత పిచ్చో అని. ఈ సందర్భంగా తనకు స్ఫూర్తిని అందించిన పుస్తకాల గురించి కూడా చెప్పారు పవన్. బాలగంగాధర్ తిలక్ రాసిన అమృతం కురిసిన రాత్రి, అతడు అడవిని జయించాడు, 1000 పడగలు, విశ్వదర్శనం వంటి పుస్తకాలంటే తనకెంతో ఇష్టమని చెప్పుకొచ్చారు. ఇక ఆయన ఫేవరెట్ బుక్ గురించి అందరికీ తెలిసిందే. గుంటూరు శేషేంద్ర శర్మ రచించిన ఆధునిక మహాభారతం పుస్తకం అంటే తనకెంతో ఇష్టమని అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ తెలిపారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఫ్యాన్స్ మాత్రం ఆయన కొత్త సినిమా కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. మొదట హరిహర వీరమల్లు, ఆ తర్వాత ఓజీ రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో కూడా తెలియని పరిస్థితి. ఒక పక్క డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే మరో పక్క కమిట్ అయిన సినిమాల కోసం పవన్ తీరిక లేకుండా పనిచేస్తున్నారు.